ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు, అక్కడ నుంచి చిక్కడపల్లి పిఎస్కి తరలించడం, అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు, ఆ తర్వాత నాంపల్లి కోర్టు, అక్కడ నుంచి చంచల్గూడకి తరలించడం అండ్ బెయిల్ వచ్చినా కూడా రాత్రంతా అక్కడే ఉంచడం, ఇదంతా కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లా జరిగింది సార్. ఈ ఎపిసోడ్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు. ఫస్ట్ ప్రశ్న, రేవంత్ సర్కార్ ఇంత కఠినంగా ఎందుకు వ్యవహరించింది అనేది ఒక ప్రశ్న. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. దీనిలో వేరే కుట్ర కుతంత్రాలు రాజకీయం ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్పిన పరిస్థితి. సో దీని వెనుక ఏదో బలమైన కారణం ఉందనే అందరూ నమ్ముతూ ఉన్నారు సార్. ఏంటి ఆ బలమైన కారణం? నమ్ముతున్నారు, మీరెలా సర్టిఫికెట్ ఇస్తారు? లేదు సార్, చాలా అందరి తరఫున మీరెట్లా మాట్లాడతారు? అదొక అభిప్రాయం అన్నమాట నిజం. అందరి తరఫున మన మీడియాలో టీవీ స్టూడియోలో కూర్చొని భారతదేశ ప్రజలందరి తరఫున మనం వకాల్తా పుచ్చుకుని మనకెవరు ఇయ్యలే అధికారం. ఒక బలమైన ఏదైనా బలమైన కారణం మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది, బలమైన అభిప్రాయం అయితే ఉంది, దాంట్లో నేను కాదని లేను. అందరి అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం అంటే ఇంకో ఒపీనియన్ లేదని మీనింగ్. చాలా మంది కూడా చెప్పలేదు, మెజారిటీ మన ఒపీనియన్ పోల్ నిర్వహించలేదు. లేదు, ఇంకొక విషయం చెప్తాను, నా దాంట్లో ఒపీనియన్ పోల్ పెట్టాను, ఇంట్రెస్టింగ్. సరైన చర్య అని చెప్పి మెజారిటీ ఎక్కువ మంది అన్నారు. మీరు ఒపీనియన్ పోల్ నా దాంట్లో మీరు చూడండి, ఇప్పటికి కూడా ఉంది. నిన్నటి వరకు నేను చూశాను 49% ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూట్యూబ్ ఛానల్లో పెడితే 49% అనుకూలంగా సరైన చర్య అన్నారు, 42% తప్పుడు చర్య అన్నారు, మిగతా వాళ్ళు మేము చెప్పలేమన్నారు. అంటే మీరు అన్నట్లు మరి చాలా మంది కూడా కాదు అది. అందువల్ల మనం వి కెనాట్ కమ్ టు సచ్ కంక్లూజన్. కానీ సినీ పరిశ్రమ అంతా ఏకమైంది. సో సినీ పరిశ్రమ ఏకం ఎట్లాగా అవుతుంది, ఏకంగా రాజకీయ పరిశ్రమ విడిపోతుంది, సినిమా పరిశ్రమ ఏకమవుతుంది, అది సహజం కదండి. సో దాంట్లో ఏమి ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ మీరు చెప్పిన సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ వింటే ఎవరికైనా ఏదో కఠినంగా వివరించారో అనే కలుగుతుంది. మీరేమన్నారు, కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినాక కోర్టులో ప్రవేశపెట్టారు, నాంపల్లి కోర్టు తర్వాత చెంచల్గూడ తర్వాత రాత్రవడానికి. ఇది ఎట్లుందంటే కూరగాయల మార్కెట్కి పోయారు, కూరగాయలు కొనుక్కున్నారు, డబ్బులు ఇచ్చారు, కూరగాయలు ఇంటికి తీసుకొచ్చారు, కూరగాయలు కడిగిన తర్వాత కట్ చేసిన తర్వాత పొయ్యి మీద కర్రీ చేశారు, తిన్నారు. అదే జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది చెప్పండి నాకు, ఎందుకు అవునా కదా మీరే చెప్పండి. సో ఎవరినైనా అరెస్ట్ చేసినాక జరిగే ప్రక్రియ అది, జరగకపోతే తప్పు. అందువల్ల ఆ ప్రక్రియలో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు చెప్పిన తీరు ఒక అభిప్రాయం కలుగుతుంది. ఇన్ని చేశారు, అబ్బా అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ పట్టుకెళ్ళారు, కోర్టులో ప్రవేశపెట్టారు, చెంచల్గూడ జైలు తీసుకెళ్లారు, అబ్బా ఇది ప్రొసీజర్ కదా, అది చేయకపోతే తప్పు. బట్ బెయిల్ వచ్చిన తర్వాత నైట్ రిలీజ్ అవుతారు, బెయిల్ వచ్చిన తర్వాత కూడా జరుగుతుంది ప్రాసెస్. ఆ బెయిల్ కోర్టు కదా, హైకోర్టు బెయిల్ ఇస్తుంది. హైకోర్టు నుంచి అధికారికంగా జైలు సూపరింటెండెంట్ పోవాలి. అది రవిశంకర్కు నాగేశ్వరికి మనం పడకపోయి పరిగెత్తుకోయిస్తే జైలు సూపరింటెండెంట్ ఒప్పుకోడు కదా, అఫీషియల్గా ప్రాపర్ ఛానల్ రావాలి. హైకోర్టు రిజిస్ట్రార్ ఆ కేసులన్నీ అయిపోయినాక వాళ్ళు ఇట్ హ్యాస్ యువర్ ఓన్ టైం కదా. ఇప్పుడు చాలా మంది మీకు బెయిల్ వచ్చినాక వెంటనే రిలీజ్ కారు, మీరు చూడండి కావాలంటే. ఒక అల్లు అర్జునే కాదు, మీరు ఎవరు అరెస్ట్ అయినా చూడండి, బెయిల్ వచ్చిన వెంటనే రిలీజ్ కారు. అయితే మిగతా వాళ్ళే మనకు తెలియదు, పొలిటికల్ అండ్ ఫిలిం స్టార్స్ అయితే మనకు తెలుస్తుంది. కొంతమంది అభిప్రాయం ఏంటో చెప్తూ ఉన్నాను సార్, ఒక రోజైనా ఆ జైల్లో ఉంచాలి అల్లు అర్జున్ అనే ఉద్దేశంతో. మీరు చెప్పలేదు అన్నది రకరకాల, మనది రాజ్యాంగం, ప్రజాస్వామిక రాజ్యాంగం, అందరికీ లిబర్టీ ఆఫ్ థాట్ అండ్ బిలీఫ్, విశ్వసించే స్వేచ్ఛ ఉంది, ఆలోచించే స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళు కదా. సో అందువల్ల కానీ మనము ఇక్కడ ఒక పొలిటికల్ అనలిస్ట్గా కూర్చొని వీ కెనాట్ బీ డ్రివెన్ బై వేక్ టాక్. అంటే సోషల్ మీడియా యుగంలో ఇంకా ఈ స్వేచ్ఛ మరింతగా పెరిగింది. సో అందువల్ల ఒకప్పుడన్నా కనీసం నాగేశ్వర్ లాంటి అవకాశం ఉండేది, టీవీలో మాట్లాడే అవకాశం. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కదా. సోషల్ మీడియా డెమోక్రటైజ్ అయిపోయింది. ఈ డెమోక్రటైజ్ అయిన తర్వాత కోట్లాది మంది కోట్లాది అభిప్రాయాలు చెప్తారు. కానీ ఒక రాజకీయ విశ్లేషకుడుగా ఆ అభిప్రాయాన్ని వ్యాలిడేట్ చేయాలన్నా, రిజెక్ట్ చేయాలన్నా సమ్ బేసిస్, సమ్ ప్రాతిపదిక ఉండాలి. ఆ ప్రాతిపదికే రైట్ అని నేను అంటలేదు, బట్ సమ్ ప్రాతిపదిక ఉండాలి. అందువల్ల మొదటి పాయింట్ ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ రొటీన్. అసలు విషయం ఏంటంటే జైల్లో పెట్టడానికి స్కోపే లేదు. ఒక రాత్రిపూట ఎట్లా పెడతారు హైకోర్టు బెయిల్ ఇచ్చాక? దట్ డజంట్ అరైజ్, అసలు ఆ క్వశ్చన్ అరైజ్ కాదు. సో దానికి ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ను బట్టి హైకోర్టు బెయిల్ చాలా మందికి లేటుగా కూడా దొరుకుతుంది. ఇంకా
సో ఇమీడియట్గా అక్కడ ఆల్రెడీ క్వాష్ పిటిషన్ విచారణ జరుగుతోంది కనుక ప్రాసెస్ సులభమైంది. క్వాష్ పిటిషన్ అంతకు ముందు నుంచి విచారణ జరుగుతోంది. అందులో ఆ ప్రాసెస్లో మీకు ఇంటరిమ్ బెయిల్ వచ్చింది. అందువల్ల ఎవరైనా అరెస్ట్ చేస్తే చాలామందికి అంటే ఈ లా ప్రాసెస్ తెలియని ప్రేక్షకులకు అర్థం కావాలి. ఎవరిని అరెస్ట్ చేసినా ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్లో విచారణ జరిపి ఎఫ్ఐఆర్ దాఖలయ్యాక వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెడతారు. కోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే తప్పు. రూల్ ఏంటంటే 24 గంటల లోపల కోర్టు ముందు ప్రవేశపెట్టాలి. ఇప్పుడు కొంతమంది ఈ సివిల్ రైట్స్ లిబర్టీస్ వాళ్ళను నక్సలైట్లను అరెస్ట్ చేస్తే కోర్టు ముందు ప్రవేశపెట్టకపోతే వాళ్ళ భార్యనో వాళ్ళ పిల్లలో వెళ్ళి హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తారు, మన మావాడు ఎక్కడున్నాడు చెప్పండి అని. సో అందువల్ల కోర్టు ముందు ప్రవేశపెట్టడం, కోర్టు ఇప్పుడు దిగువ కోర్టు నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు. జ్యుడిషియల్ రిమాండ్ పంపించే ఎక్కడికి పోతారండి? గీతా ఆర్ట్స్కి వస్తారా? మీకు నాకు చెప్పండి. మీకు జ్యుడిషియల్ రిమాండ్ పంపాక ఆటోమేటిక్గా చెంచల్గూడ జైలుకి పోవాలి. చెంచల్గూడ జైల్లో నేరస్తులే ఉండరు, రిమాండ్ ఖైదీలు ఉంటారు. వాళ్ళు వేరు వీళ్ళు వేరు. మీకు అందువల్ల అల్లు అర్జున్ జైలు ఈ ప్రాసెస్ అనేది కఠినంగా ఉన్నట్లు కాదు. 1. 2 అసలు ఈ కేసు పెట్టి ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. ఆల్రెడీ సంధ్యా థియేటర్ యజమాని అరెస్ట్ చేశారు, కొంతమంది అరెస్ట్ చేశారు. 10 రోజులు మనకు గుర్తున్న ఒక వారం రోజుల ముందు ఒక తమ్ముళ్ళతో నేను వీడియో పెట్టాను, అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారా అని. సో ఇదేమి 1 వీక్ క్రితం నాగేశ్వర ఎట్లు ఊహించాడు. మీరు కావాలంటే 1 వీక్ కిందటి వీడియో చూడండి. ఇదే హెడ్లైన్ ఉంటుంది, అల్లు అర్జున్ను అరెస్ట్ చేస్తారా లేదా అరెస్ట్ అవుతారా అని ఒక హెడ్లైన్తో ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ ఏ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్. ఒక్కసారి కేసు పెట్టాక, కేసు పెట్టలేదు అనుకుందాం, కేసు పెట్టకుండా ఉండగలరా? ఇన్సిడెంట్ జరిగినాక నిన్న రేవంత్ రెడ్డి రాహుల్ కన్వర్కి ఇచ్చిన ఆస్తక్ ఇంటర్వ్యూలో అదే చెప్పాడు. ఒక మహిళ చనిపోయింది, ఒక పిల్లవాడు జీవన్మరణ సమస్యలో ఉన్నాడు కోమాల. జరిగినాక కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి అల్లు అర్జున్ బాధ్యుడా కాదా, దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేసు. ఇన్వెస్టిగేషను, కోర్టు విచారణ, ఎవరి అభిప్రాయం వారు, మీడియా ట్రయల్, ఇవన్నీ ఒకటి. కానీ పోలీసు ఏం చేయాలి? కేసు పెట్టకుండా ఉండాలా? కేసు పెట్టకుండా మనమే అంటాం కదా, చట్టం ముందు అందరూ సమానులే అంటారు. మరి ఎందుకు కేసు పెట్టలేదు? కేసు పెట్టకపోతే అంటే అల్లు అర్జున్కి రాజ్యాంగం వర్తించదా? అల్లు అర్జున్ రూల్ ర్యాంపేజ్ అయిపోయిందా అని అనరు ఎవరైనా. సో అందువల్ల ఇట్స్ ఎ డ్యూ లీగల్ ప్రాసెస్ జరిగింది తప్ప ప్రత్యేకంగా కఠినంగా ఉన్నారా అనే మీరు అన్న పాయింట్ నేను వివరణ ఇచ్చాను. ఇకపోతే మీరు అడిగింది కారణాలు ఏమై ఉంటాయి? బలమైన కారణాలు లేకుండా ఉంటాయా అంటే సాధారణంగా పోలీసు వాళ్ళు తమ నిర్ణయం ప్రకారమే జరిగిందా? ఎక్కడా జరగదు. అందరికీ తెలుసు అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీ అరెస్టు పొలిటికల్ బాసెస్కు సమాచారం ఉండకుండా, పొలిటికల్ బాసెస్ నుంచి క్లియరెన్స్ రాకుండా పోలీసు యాక్ట్ అవుతుందని నేను అనుకోను. నిన్న కూడా చెప్పాను. ఇలా నిజమని ఆస్తక్ ఇంటర్వ్యూలో, రాహుల్ కన్వర్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పాడు. మిమ్మల్ని అడుగుంటారు కదా అని అడిగితే రేవంత్ రెడ్డి దాచుకోలే, నాకు తెలియదు, అదేదో పోలీసులు చేశారు. రేవంత్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే మోమాటలు కూడా మాట్లాడేస్తారు కదా. సో నార్మల్గా పొలిటీషియన్లు ఏం చేస్తారు, అలా నాకేం సంబంధం, నేను ఢిల్లీలో ఉన్నాను, నాకు తెలియదు, అరెస్ట్ నేను కూడా మీడియాలోనే చూశాను, పోలీసులు నన్ను ఎందుకు అడుగుతారు, నేను చీఫ్ మినిస్టర్ దగ్గర ప్రధాని కొరకు వస్తారా, ప్రధాని కొరకు పర్మిషన్ తీసుకుంటారా అని అవాయిడ్ చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి అవాయిడ్ చేయలే, ఓపెన్ చెప్పాడు. అవును తెలుసు, నాకు నేను సమాచారం తెప్పించుకుంటాను, నేను చీఫ్ మినిస్టర్ను, నా ల్యాండ్ నా దగ్గరే ఉంటుంది, అందువల్ల నాకు తెలియదు తెలుసనే చెప్పాడు. అందువల్ల ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకునే ముందు పొలిటికల్ ఫాలోఅవుట్ ఏమైనా ఉంటుందా, దీని ఇంప్లికేషన్స్ ఏంటి అనేది ఒక అంచనాకు వచ్చి చేస్తారు. మరి ఎందుకు చేశారు? ఇక్కడ ప్రశ్న, ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్ వారు. ఎన్ని రకాల ఇంటర్ప్రిటేషన్ అంటే విచిత్రం. మీకు ఉదాహరణగా 5-6 చెప్తాను. 1, అల్లు అర్జున్ పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాడు, ప్రశాంత్ కిషోర్తో కలిశాడు అని జీ తెలుగు అనుకుంటా బ్రేక్ చేసింది. అది ఇప్పుడు ఏది ఫేకో ఏది కాదో మనం ఇక్కడ కూర్చొని కూడా చెప్పలేము. ఇప్పుడు కలిశాడా లేదా అనేది ఎవరని చెప్పగలం. సో కలిశాడా లేదా, కలవాలనుకున్నా లేదా, అందువల్ల అది ఫేక్ అని ఇమీడియట్గా కంక్లూజన్ రాలేము, అది రియల్ అని కూడా కంక్లూజన్ రాలేము. కానీ ఒక పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా అనే ఒక పొలిటికల్ అనాలిసిస్ చేస్తే అల్లు అర్జున్ రేపొద్దునే పార్టీ పెడతలేడు, అల్లు అర్జున్ వెంటనే రాజకీయాల్లో చేరతలేడు. సాధారణంగా ఫిలిమీ క్యారీర్ పీక్లో ఉన్న సమయంలో పాలిటిక్స్లో ఎవరు చేరరు. మీరు ఎక్కడైనా చూడండి, ఫిల్మీ క్యారీర్ క్లోజ్ అయినాక చేరడు, పీక్లో చేరడు. అంటే ఆ గ్రాఫ్ ఇక
ఇక పెరగదు అనుకున్న టైంలో చేస్తారు. సాధారణంగా మీరు ఎవరినైనా చూడండి హిస్టరీ. మీరు అందువల్ల అల్లు అర్జున్ ఇప్పుడు హైయెస్ట్ పీక్లో ఉండగా ఇప్పుడు ఆయన వెళ్ళి సినిమాలు వదిలేసి రాజకీయాల్లో చేరుతాడా? సో అందువల్ల ఆయన రాజకీయాల్లో చేరాడు. అందువల్ల దానికి అంతకుముందు రవి కిషోర్ చంద్రారెడ్డికి ప్రచారము ఇక దేనికో లింక్ కలుపుతూనే ఉంటారు. జగన్ కి ఫేవర్ గా ప్రచారం చేశాడు కాబట్టి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకం కాబట్టి, అంటే పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఇవన్నీ కమ్ బ్యాక్ టు ఇట్. మంచి పాయింట్ రైజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు సిద్ధాంతం ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్ సిద్ధాంతం ఉంది, ప్రశాంత్ కిషోర్ సిద్ధాంతం ఉంది, రేవంత్ రెడ్డి సిద్ధాంతం ఉంది, అర్ణబ్ గోస్వామి సిద్ధాంతం ఉంది, ఇంకా ఆసక్తిగా ఉన్నాయి. ఇవన్నీ చెప్తాను, అన్ని సిద్ధాంతాలు చెప్తాను. సో మీరు మొదటి పాయింట్, జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలే అల్లు అర్జున్. లెట్ us be వైసీపీ క్యాండిడేట్ కు ప్రచారం చేయడం వేరు, జగన్మోహన్ రెడ్డి ప్రచారం. వైసీపీ క్యాండిడేట్ జగన్కే చేసిన పోయి పులివెందులో పోయి నాకు చెప్పండి. వైసీపీ తరఫున చేయడం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తరఫున చేశాడు. తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గం పోమంటే పోయాడు. జగన్మోహన్ రెడ్డి వైసీపీ తరఫున పోలేదు, వైసీపీ ఆహ్వానం మీద పోలేదు, జగన్మోహన్ రెడ్డి కోరిక మీద పోలేదు. వెళ్తే ఒక్క కాన్ఫిడెన్స్కి ఎందుకు పోయేస్తాడు అల్లు అర్జున్? మరి అల్లు అర్జున్ కీలకమైన గెలుపు ఓటములు జీవన్మరణ సమస్యగా ఉన్న చోటుకి వెళ్తారు. అంటే పిఠాపురం వెళ్లకుండా నంద్యాల వెళ్ళారు. పిఠాపురం పవన్ కళ్యాణ్కి అవసరం లేదనుకోవచ్చు, రవి కిషోర్ చంద్రారెడ్డికి అవసరం ఉండదు అనుకోవచ్చు. దానికేముంది, అది ఇష్యూ కాదు. ప్రతి దానికి మనము అందువల్ల అల్లు అర్జున్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేయలే, చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ప్రచారం అంతకంటే చేయలే. అందువల్ల ఇందులో ఒక్కొక్క సిద్ధాంతం చెప్పాలి, ఎందుకంటే మనకు క్లారిటీ ఉండాలి. ఇందులో ప్రశాంత్ కిషోర్ సిద్ధాంతం నుంచి మొదలుకొని ఆడియో సినిమా సక్సెస్ మీట్ సిద్ధాంతం వరకు ఉన్నాయి. సో నిన్న రాహుల్ కన్వర్ సక్సెస్ మీట్ సిద్ధాంతాన్ని కూడా రేవంత్ రెడ్డి అడిగారు, దానిపైన కూడా సమాధానం చెప్పాను. అందువల్ల వీటన్నిటికీ ఉన్న పాసిబిలిటీస్ ఏంటి, అసలు పాసిబిలిటీ ఏమై ఉంటుంది అని లాస్ట్కి మీరు నన్ను అడిగారు, నేను చెప్తాను. సో పాసిబిలిటీ మొదటిది ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ది అయితే ఏది నిజము ఏది అబద్ధము అని నేను చెప్పడం లేదు. సో లెట్ మీ గివ్ ఎ క్యావియట్ రవిశంకర్. నాకే కాదు ఎవరికి తెలియదు ఏం జరుగుతున్నది. ఇవన్నీ తెలిసి జరగవు, మన అందరికీ సమాచారం ఉండాలని రూల్ ఏం లేదు. రాజకీయ విశ్లేషకుడిగా ఉన్న సర్కమ్స్టెన్సెస్ను, ఉన్న ఫ్యాక్టర్స్ను బేరీ చేసుకొని ఒక అంచనాకు రాగలుగుతాం తప్ప ఈ అంచనానే 100% కరెక్ట్ అని ఎవరైనా చెప్పగలుగుతాం? సో ఎవరము చెప్పలేం కదా. సో అందువల్ల ఫండమెంటల్ కేవియట్ ఏంటంటే, ముందు డిస్క్లైమర్ ఏంటంటే, ఇందులో ఏది కరెక్ట్ అని కానీ ఏది రాంగ్ అని కానీ నేనేమి జడ్జిమెంట్ ఇవ్వడం లేదు. ప్రేక్షకులకు చెప్పేది అంటే ఇంకో ఇన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ప్రశాంత్ కిషోర్ కలిశాడు అన్నది కలవటానికి మరి ఈ సందర్భం అయితే కాదు. ఇప్పుడు ఎన్నికలు లేవు, ప్రశాంత్ కిషోర్తో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని ఎన్నికలు లేవు. తర్వాత ఆయన ముందు పార్టీ పెట్టాలనుకుంటే తన ఫ్యాన్ క్లబ్లో ఆర్గనైజ్ చేస్తాడు. ఇప్పుడు దళపతి విజయ్ కొన్నేళ్ల క్రితమే ఆయన ఫ్యాన్ క్లబ్ ఆర్గనైజ్ చేశారు. రజనీకాంత్ తన ఫ్యాన్ క్లబ్లో ముందే పొలిటికల్గా ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం అల్లు అర్జున్ చేయడం లేదు. అందువల్ల ప్రశాంత్ కిషోర్ను కలిశాడు అందువల్ల ప్రశాంత్ కిషోర్ కలిసి పార్టీ పెడితే తమకు నష్టం గనక ఆ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దీని వెనకాలన్నాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు ఇంతకుముందు అనేటట్లు. సో ఈ ప్రాసెస్ అంతా ఒక సిద్ధాంతం. రెండో సిద్ధాంతం ఉంది, జగన్మోహన్ రెడ్డి రైతు దీక్షలు చేస్తున్నాడు కనుక ఆ దృష్టిని మళ్లించడానికి ఈ పని చేస్తున్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ అని. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేది రెండో సిద్ధాంతం. మూడో సిద్ధాంతం, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బీఆర్ఎస్ బాగా పోరాడుతోంది కనుక ఆ పోరాటం నుంచి కూడా దృష్టిని మళ్లించడానికి చేస్తున్నారు అని. నాలుగో సిద్ధాంతం, మోహన్ బాబు కుటుంబ పంచాయతీ మీడియాలో సంచలనం అవుతున్న సమయంలో మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయలేదు కదా, మరి అందుకే ఇక్కడ మోహన్ బాబు ఎపిసోడ్ నుంచి దృష్టి మళ్లించడానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారన్నది ఐదో సిద్ధాంతం. ఆరో సిద్ధాంతం, మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ ఉంది కనుక ఈ ఎపిసోడ్ అందరికీ తెలుసు అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్కు. సో అక్కడి నుంచి ఇండికేషన్ సిగ్నల్ వస్తేనే ఇక్కడ అరెస్ట్ చేశారనేది ఆరో సిద్ధాంతం. ఇట్లా ఎవరికి తోచిన సిద్ధాంతాలు వాళ్ళు చెప్తున్నారు. ఇంకో ఆసక్తికర సిద్ధాంతం అర్ణబ్ గోస్వామి సిద్ధాంతం. ఈయన సిద్ధాంతం ఏంటంటే పుష్ప 2 హిందూ మతానికి అనుకూలంగా ఉంది. హిందూ మతానికి అనుకూలంగా ఉన్న దేన్ని సోనియా గాంధీ సహించదు. సోనియా గాంధీ హిందూ మతాన్ని ప్రచారం చేసిన, హిందూ మతాన్ని ఓన్ చేసుకున్న, పుష్ప 2 సినిమాకు తీసిన అల్లు అర్జున్ పైన యాంటీ హిందూ కాంగ్రెస్ కనుక ఇంతకన్నా అరాచక సిద్ధాంతం ఇంకేటన్నా ఉందని చెప్పండి. ఇంకో సిద్ధాంతం చెప్తాను సార్, విత్ యువర్ పర్మిషన్. పుష్ప 2 సక్సెస్ మీట్లో
అందరికీ థ్యాంక్స్ చెప్పారు సార్ అల్లు అర్జున్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అండ్ థ్యాంక్ యూ కళ్యాణ్ బాబాయ్ అని కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు పలకడంలో ఆయన తడబడ్డారట. నమస్తే తెలంగాణ ప్రముఖంగా ప్రచురించింది సార్. వీడియో కూడా ఉంది కదా, నమస్తే తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు, ఆయన తడబడ్డారు, కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. రేవంత్ రెడ్డి పేరు తెలియంది కాదు, ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ కూడా స్నేహారెడ్డి కాబట్టి, వాళ్ళ మామయ్య గారు కూడా ఫేమస్ కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్పారు సార్, ఆయన కాంగ్రెస్ నాయకుడు అటు సార్. రేవంత్ రెడ్డి నిన్న ఆ ప్రోగ్రామ్ సార్ ఆయన రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే మా బంధువు మా కాంగ్రెసే. రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ తెలియకపోవడం కాదు, అల్లు అర్జున్ బై వాట్ ఎవర్ ఈ సిద్ధాంతం ఉన్నమాట నిజం మీరు అన్నది. ఇదెందుకు మీరు అడుగులేదు. రాహుల్ కన్వర్ నిన్న రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు ఆస్తక్లో. రాహుల్ కన్వర్ ఇదే వెరీ ఫేమస్ జర్నలిస్ట్ ఆస్తక్ అండ్ ఇండియా టుడేలో. సో ఆయన కూడా అడిగాడు ఇదే ప్రశ్న. ఇప్పుడు ఆ విజువల్ చూపెట్టుకుంటూ అడిగాడు. ఇప్పుడు మనం ఎలాగైతే విజువల్ ప్లే చేశారో ఇలా విజువల్ చూపెట్టుకుంటూ అడిగాడు. సో ఆయన అయితే దానికన్నా ఇంకోటి కూడా ఉంది దీనికి. ఇప్పుడు మొగడు కొట్టినందుకు కాదు, పక్కింటి ఆవిడ నవ్వినందుకు అనే సమస్య ఉంది. సో ఇక్కడ అల్లు అర్జున్ అన్న దీన్ని కేటీఆర్ ఉపయోగించుకున్నాడు. ఈ రేవంత్ రెడ్డి అన్పాపులర్ ఎవరికి ఏం తెలియదునా. చూడండి, అల్లు అర్జున్ తానే బెనిఫిట్స్లకు పర్మిషన్ ఇచ్చాడు, తానే టికెట్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. అయినా ముఖ్యమంత్రి తెలియదు అల్లు అర్జున్. కానీ అల్లు అర్జున్ ఎపిసోడ్ కేటీఆర్ ఉపయోగించుకున్నారని కూడా ఇప్పుడు నిన్న రాహుల్ ఖాన్ అది కూడా అడిగాను, మీ ప్రత్యర్థులు కూడా దీన్ని ఉపయోగించుకున్నారు అని మీకు కోపం ఉంది అని. సో ఆ కోపము ఉందా లేదా అది రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి చెప్పాలి. కానీ రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పేది దానికి ఏమీ సంబంధం లేదు అని. సో అందువల్ల ఒకటి మాత్రం ఏంటి అంటే, ఎక్కడో ఒక చోట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఇలా బహిరంగంగా ఆడే వరకు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్లకు పొలిటికల్ పవర్ కూడా చూపెట్టాలి, వీళ్ళు చాలా ఊహించుకుంటున్నారు అనే భావన ఉంది అనేది ఇంకో సిద్ధాంతం. దీనిపైన మీకు ఇంకొక ఆసక్తికర పొలిటికల్ సర్కిల్లో రజనీకాంత్ జయలలితది ఒక ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. ఎంత నిజమో నాకు కూడా తెలియదు. వీళ్ళిద్దరు ఒకే కాలనీలో ఉంటారు. ఒకరోజు రజనీకాంత్ కారు బయటకు వచ్చింది. రోడ్డు మీదకి రాగానే పోలీసులు ఆపేశారు, ఎందుకంటే సీఎం గారు బయటకు వెళ్తున్నారని. సీఎం కాన్వాయ్ బయటకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరిదైనా ఆపుతారు కదా. సో ఒకే కాలనీలు ఉన్నప్పుడు ఒకే ఏరియా నుంచి రావాలి కదా. రజనీకాంత్ ఆపే వరకు రజనీకాంత్ ఇది వెరీ వెరీ ఫేమస్ స్టార్ కదా. రజనీకాంత్ ఏమీ అనలేదు. కానీ కిందికి దిగి పక్కన ఒక పాన్ డబ్బా ఉంటే అక్కడికి వెళ్ళి సిగరెట్ తీసుకొని, ఇక రజనీకాంత్ స్టైల్ తెలుసు కదా, అది రజనీకాంత్ వేరే వాళ్ళదైతే ఓవర్ యాక్షన్ అవుతుంది, రజనీకాంత్ అయితే స్టైల్ అవుతుంది అంటారు. సో ఆయన స్టైలిష్గా ఇట్లా సిగరెట్ వెలిగేది అంటాడు. రజనీకాంత్ను పాన్ డబ్బా దగ్గర సిగరెట్ వెలిగించుకుంటూ చూశాక జనం అవుతారా? వందలల్లో జనము అటు వేలలోకి వెళ్ళిపోయి జనం. ఈ లోపల ఇంకా సీఎం రాలే కాన్వాయ్, మొత్తం రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి, ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సీఎం కొరకు రజనీకాంత్ ఆపితే సీఎంని ఆపాల్సి వచ్చింది. సో అప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చి రజనీకాంత్ ప్లీజ్ మీరు కారులో కూర్చొని, నాకే సంబంధం, సీఎం గారు పోనీయండి అన్నారట. సీఎం గారు వెళ్ళాక నేను వెళ్తాను. లేదు సార్ మీరు ముందు వెళ్ళండి అంటే, నేను ఎట్లా వెళ్తాను, మొదలు సీఎం గారు వెళ్ళాలి కదా, నేను వెళ్ళలేను, పద్ధతి కాదు, లేకపోతే చీఫ్ మినిస్టర్కో నేను చీఫ్ మినిస్టర్ వెళ్ళాక వెళ్తాను అని. సో పోలీసులకు తల బలిగిపోయింది అన్నారు. అంటే ఎక్కడో కన్నా అంటే రజనీకాంత్ అంత పాపులర్ పర్సన్ అయినప్పుడు నన్ను ఆపారు. అందుకే మీరు గమనించండి, సినిమా వాళ్ళలో చాలామంది రాజకీయాలు ఎందుకు చేరుతారంటే ఫిలిం ప్రపంచంలో మామూలు పాపులారిటీ రాదు. ఇంత పాపులారిటీ వచ్చాక వాళ్ళు మళ్ళీ పొలిటికల్ పాపులారిటీ ముందు తల వచ్చాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సినిమా టికెట్లు పెంచుకోవాలంటే మళ్ళీ వెళ్ళాల్సిందే కదా. అల్లు అర్జున్ లాంటి మోస్ట్ పాపులర్ యాక్టర్ కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి థ్యాంక్స్, రేవంత్ రెడ్డి థ్యాంక్స్, చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది కదా. సో అందువల్ల ఈ ఫిలిమీ గ్లామర్ వర్సెస్ పొలిటికల్, ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందంటే నిన్న ఆస్తక్లో రాహుల్ కన్వర్ ఇంటర్వ్యూ చూడండి, అందులో రేవంత్ రెడ్డి అడుగుతారు ఇవన్నీ మరి ఒకదానికోటి లింకా నోబడి నోస్. నేను మీకు ఉన్న ఫ్యాక్ట్స్ మీ ముందు పెడుతున్నా అంతే తప్ప నేనే కంక్లూజన్కి రావడం లేదు. సో రేవంత్ రెడ్డి అడిగాను, నీకెవరు ఫిలిం యాక్టరు, నీకు ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని. ఇప్పుడు లేరు, కృష్ణ అన్నాడు. చాలా తెలివిగా కృష్ణ అన్నాడు. గొడవ లేదు, కృష్ణ కూడా కాంగ్రెస్ నేపథ్యం. కృష్ణ ఇప్పుడు ఎవరు లేరా అని అడిగాడు. ఇప్పుడు ఎవరు లేరు అన్నాడు. అంటే ఓహో మీరైతే క్లియర్ చెప్పారు, అల్లు అర్జున్ మీ ఫేవరెట్ కాదు అని చెప్పాడు. అని అంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేనే పొలిటికల్ స్టార్, ఇప్పుడు నాకే ఫ్యాన్లు ఉండాలి, నేను ఇంకోరి ఫ్యాన్ ఎందుకు ఉంటా అన్నాడు. సో అందువల్ల మీకు దానికి వెంటనే రాహుల్ కన్వర్
ఈ కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ ను బీఆర్ఎస్ బీజేపీలో ఓడించి గెలిపించింది అని. సో అందువల్ల ఆ మొత్తం ఇంటర్వ్యూ చూసి ఇంకోటి కూడా అన్నాడు, ఏముంది ఇందులో, సినిమా డబ్బులు పెట్టాడు, సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, వెళ్ళిపోయిండు. సో వాట్ ఈస్ ఇట్, ఇదేమన్నా అంటూ రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ల్యాండ్ కొన్నారు, వెంచర్ చేసినారు, అమ్ముకున్నారు, సంపాదించారు. ఇదేమన్నా భారత పాక్ యుద్ధంలో దేశాన్ని గెలిపించడమా అన్నాడు. వాళ్ళు ఏమైనా సైనికులా అనేసి కూడా అదే భారత ఏదైనా యుద్ధంలో గెలిపించారా అన్నాడు. నాకే కాదు, చాలా మందికి కొంతమందికి అనిపించవచ్చు, మరి ఇది సినీ పరిశ్రమను తక్కువ చేసి చూపించడం కాదా, సినీ హీరోల్ని తక్కువ చేసి చూపించడం కాదా? ఇది ఒక స్వేచ్ఛాయుత దేశం, ఎవరికైనా వాళ్ళ అభిప్రాయం ఉండొచ్చు కదా, దానికి నేరం కాదు కదా. కొన్ని రాజకీయాల పట్ల మనకు అభిప్రాయం లేదా సార్? స్టేట్ సీఎం ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అండి. ఇప్పుడు రాజకీయాల మీద అభిప్రాయాలు ఉండవు, ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళంతా అవినీతి పరులని ఆ హోదాలో ఉన్నప్పుడు ఆయన ఒపీనియన్ ఇది ఏమున్నది, సినిమా తీశాడు. ఇప్పుడు ఇదేమీ కళాఖండం కాదు, ఇప్పుడు ఏదో కె విశ్వనాథ్ సినిమాలు కావు, ఇదేమి అవార్డు విన్నింగ్ సత్యజిత్ రే సినిమాలు కాదు. ఇట్స్ ఏ ప్యూర్ కమర్షియల్ సినిమా. ఇదే మెసేజ్ ఓరియంటెడ్ జై భీమ్ లాంటి సినిమాలే కాదు. ఇది సామాజిక మార్పు కొరకు వచ్చిన సినిమా కాదు. అదొక ఒపీనియన్ అండి, నేరం కాదు కదా. ఆ ఒపీనియన్ కాదు, ఇది ఒక గ్రేట్ కళాఖండం అని ఇంకొరకు ఉండొచ్చు ఒపీనియన్. ఎవరికైనా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కదా. ఫ్రీ కంట్రీలో యూ కెనాట్ ఫోర్స్ ఎనీబడి టు హ్యావ్ ఎనీ ఒపీనియన్, ఇంక్లూడింగ్ ద చీఫ్ మినిస్టర్. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఒపీనియన్ ఉండొచ్చు, రాజకీయాలంటే పనికి మాలినాయని ఉండకూడదు. ఆయన అన్నాడు అనుకోండి రాజకీయాల గురించి, ఆయన అభిప్రాయం అది. మన వీ కెనాట్ క్వశ్చన్ దట్, అభిప్రాయం ఉండొద్దు. ప్రతి అందరూ సినిమా వాళ్ళ పట్ల రెవరెన్స్తో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్తో ఉండాలి అని లేదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఏదో ఒక యాక్టర్ ఫ్యాన్ ఉండాలని రూల్ ఉందా? ఏదో ఒక యాక్టర్ ఫ్యాన్ ఉండాలని రూల్ ఉందా? అసలు సినిమాలు చూడని వాళ్ళు కూడా ఉండొచ్చు. సో అందువల్ల దట్ ఇస్ ఎ డిఫరెంట్ కల్ట్ ఫాలోయర్గా ఉండాలని రూల్ ఏం లేదు కదా. అందువల్ల అయితే ఈ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పిన దాన్ని బట్టి దీన్ని ఆ సక్సెస్ షోలో తెలంగాణ ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం చూసి దాన్ని ఆ రేవంత్ రెడ్డి ప్రత్యర్థులు వాడుకోవడం, ఈ మూడింటికి లింక్ చేస్తున్నారు. అంటే ఒకటి రేవంత్ సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, తర్వాత దాన్ని రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేయడం, రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడం. రేవంత్ రెడ్డి రాహుల్ కన్వర్ ఆస్తక్ షోలో వీళ్ళు ఏమున్నది, ఇదొక సినిమా, డబ్బులు పెట్టారు, సంపాదించారు, ఇదైనా భారత్ పాక్ యుద్ధమా అంటూ దాన్ని సినిమా పొజిషన్లో పెట్టడం. తగ్గించారు అని మీరంటారు, రేవంత్ రెడ్డి సపోర్టర్స్ ఏమంటారు, తగ్గించేది ఎక్కడుందండి? ఏ షోన్ వాట్ ద ఫిలిం ప్లేస్ ఈజ్. పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు సమాజం కొరకు ప్రజల కొరకు చేస్తారు, సినిమా వాళ్ళు వ్యాపారం కొరకు చేస్తారని చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి. దట్ ఈస్ ద మెసేజ్. యూ మే అగ్రీ విత్ హిమ్, యూ మే నాట్ అగ్రీ విత్ హిమ్. అంటే ఫిలిం పర్సనాలిటీస్ లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ పెట్టుకొని ఎవరికి దొరకరు అంటే ఇది వాస్తవం కూడా కొంత. ఇప్పుడు మీకు చాలామంది అందరూ అంటారు, ఆనంద్ నేను ఫిలిం స్టార్స్ అందుబాటులో కూడా ఉండరు. ఇప్పుడు నేనే నా అనుభవం చెప్తాను. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ కావాలని ఒక ఫోన్ చేస్తే నాకు ఇంటర్వ్యూ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ కావాలంటే ఒక ఫోన్ చేస్తే ఇంటర్వ్యూ వస్తుంది. ఇంటర్వ్యూ రాకపోతే చెప్తారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నాము, ఇప్పుడు ఇస్తున్నామా ఇవ్వమా అని. మీరు కావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ నేను అడిగితే వీలవుతుంది, వీలు కాదు, ప్రస్తుతం మరి ఎప్పుడైనా వీలవుతుంది, అవకాశం ఉంటే ఈవెన్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు. నాగేశ్వర గారు మీతో ఇంటర్వ్యూకి ఏంటి అభ్యంతరం, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఏదైనా చెప్తారు. కానీ అల్లు అర్జున్ ఇంటర్వ్యూకి వస్తే రెస్పాన్సిబిలిటీ రాకు, నా అనుభవం చెప్తున్నాను. అందువల్ల నేను అల్లు అర్జున్కు టీంలో చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి మెసేజ్ పెట్టాను. అల్లు అర్జున్ ఫోన్ నెంబరే మనకు అందుబాటులో ఉండదు. ఆ వ్యక్తి ఫోన్ పెడితే ఐ విల్ స్పీక్ టు యూ ఇన్ ద మార్నింగ్ అండి అని పెట్టాడు. ఇంతవరకు ఆ మార్నింగ్ రాలే. సో నోబడి ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నా అంటే పొలిటీషియన్స్ ఆర్ యాక్సెసిబుల్, ఫిలిం స్టార్స్ ఆర్ మరి వాళ్ళు ఒక ఐవరీ టవర్లో ఉంటారు, వాళ్ళు ఈ సమాజానికి అతీతంగా ఉంటారు, ఏదో సమాజ అతీత శక్తుల వాళ్ళు అనే ఈ భావన సమాజంలో ఉంది. రేవంత్ రెడ్డి నిన్న ఇంటర్వ్యూ ద్వారా పటాపంచలు చేయదలుచుకుంది ఏంటంటే ఈ ఆరా ఆఫ్ గ్లామర్, అంటే సినిమా వాళ్ళ చుట్టూ ఉండేటువంటి ఒక రకమైనటువంటి భావన, వాళ్ళు లార్జర్ దెన్ లైఫ్, వాళ్ళు ఒక దేవుళ్ళలాగా చూస్తారు కదా ప్రజలు. కానీ ఇందులో ఇంకొక డైమెన్షన్లో ఉంది. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో పదే రాహుల్ కన్వర్ క్వశ్చన్ చేశాడు. ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొస్తే అది కూడా ఒక క్రిమినల్ కేసు, అది కూడా ఒక మనిషి చనిపోయాక మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారే, ఒక్కసారైనా ఆ చనిపోయిన తల్లి గురించి ఎందుకు అడగడం లేదు, కోమాలో ఉన్న బిడ్డ గురించి ఎందుకు అడగడం లేదు, ఆ బిడ్డ కొమా నుంచి బయటికి వస్తే తన తల్లి కనబడకపోతే ఆ బిడ్డ బాధ గురించి ఎందుకు అడగలేదు అన్నాడు.
అంటే రాహుల్ కన్వాన్ మీడియాను కూడా క్వశ్చన్ చేశారు రేవంత్ రెడ్డి నిన్న. అంటే అందులో ఒక డైమెన్షన్ ఉంది. సమాజంలో 2 రకాల భావనలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఒకే భావన లేదు. ఒక భావన ఏంటంటే సినిమా వాళ్ళు ఏంటి వాళ్ళకి తెలియదా, సంధ్యా థియేటర్కి పోవాలా, అసలు పోకపోతే నేను రేవంత్ రెడ్డి కూడా అన్నాను అది అసలు అతని సినిమా అది, అతను షూటింగ్లో చాలాసార్లు చూసి ఉంటాడు, కావాలంటే ఒక స్టూడియోలో స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు. ఇప్పుడు హోమ్ థియేటర్లు కూడా వచ్చాయి, హోమ్ థియేటర్లో చూడొచ్చు. అది కూడా ఎందుకు థియేటర్ రావాలి, థియేటర్కి వచ్చాడు పో, కార్లో వచ్చి డైరెక్ట్ సినిమా చూడొచ్చు కదా, బయటికి వచ్చి కార్ పైకి ఎక్కి యాక్టర్ తన అభిమానులకు తో ఎందుకు ఇషారా ఇవ్వాలి, ఇలా అయినప్పుడే కదా కంట్రోల్ లేకుండా పోయింది అన్నాడు రేవంత్ రెడ్డి. అందువల్ల ప్రజల్లో ఉండే పబ్లిక్ ఒపీనియన్ 2 రకాలుగా ఉంది. సినిమా వాళ్ళు ఇలా మెగా ఈవెంట్స్ పెట్టి మాకు చట్టం వర్తించదు, మాకు ఏది వర్తించదు, మేము అన్నిటికీ అతీతము అనే దూరంలో వ్యవహరిస్తున్నారు. సంబడి షుడ్ షో దర్ ప్లేస్. వారికి వారి ప్లేస్. సమాజంలో అనేక రంగాల వాళ్ళు ఉంటారు, ఏ రంగానికి ఆ రంగమే గొప్పది, ఎవరికైనా గొప్ప వాళ్ళకి కాదు. ముఖ్యమంత్రి అయినా, అది పుష్పరాజ్ అయినా, అదొక డాక్టర్ అయినా, ఆఖరికి ఒక ఆర్డినరీ కార్మికుడైనా, ఆ కార్మికుడి శ్రమ లేనిది మనం జీవించాం. అందువల్ల ఈ సమాజంలో కొంతమంది ఎలీట్, అందులో ఎలీట్స్ మధ్య ఘర్షణ కూడా ఉంటుంది. ఇప్పుడు అందుకే నేను రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో ఐఎమ్ ఏ పొలిటికల్ స్టార్, నేనే స్టార్, నాకే ఫ్యాన్స్ ఉండాలి అన్నాడు. ఏం మొహమాట వల్లే ఆయన. సో అందువల్ల ఈ థియరీ, ఈ సిద్ధాంతం అంటే ఎక్కడో ఒక చోట ఈ పొలిటికల్ పర్సనాలిటీకి ఫిలిం పర్సనాలిటీ మధ్య వచ్చిన ఘర్షణ ఇది. ఈ ఘర్షణలో పొలిటికల్ పర్సనాలిటీ వాంట్స్ టు షో వాట్ ఈస్ దేర్ పవర్, తమ అధికారం ఏంటి అనేది చూపెట్టదలుచుకున్నది. ఫిలిం పవర్ కు యొక్క ఫిలిం వాళ్ళ ప్లేస్ ఏంటి అనేది చెప్పదలుచుకున్నారు అనేది కూడా ఒక సిద్ధాంతం. ఇందులో మళ్ళీ చెప్పేది ఏ సిద్ధాంతం, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ రేవంత్ రెడ్డికి తనకు నచ్చిన తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు ఏ రకంగా ఉంటుందో మరి అల్లు అర్జున్ కూడా ఆ రకంగా ఉంటుంది కదా సార్. హైకోర్టు న్యాయమూర్తి కమెంట్ నేను ఇప్పుడే చూశాను సార్. రాజకీయ నాయకుల ర్యాలీలు, ప్రదర్శనల్లో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు గతంలో అనేకం. అలాంటి కేసుల్లో నేతలకే ఊరట లభిస్తున్నప్పుడు అల్లు అర్జున్ అరెస్టు సరికాదు, ఈ దేశ పౌరుడిగా ఎక్కడికైనా వెళ్లే హక్కు ఆయనకు ఉంటుంది కదా అని చెప్పి ఆయన కమెంట్ చేసినట్టు. అంటే ఆయన సంధ్యా థియేటర్కి రావడం వల్ల లేదా వెళ్ళొద్దని ఎవరు అనలేదు. ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్ళొద్దు అని ఎవరన్నారు అన్నారు. వెళ్ళేటప్పుడు ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను ఇప్పుడు మీ ఆస్తక్ ఛానల్కి వచ్చాను, ఆస్తక్ ఛానల్కి వచ్చినప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేశాను, సెక్యూరిటీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, నేను సడన్గా రాలేదు కదా, వస్తే ఏదైనా జరిగి ఉంటే అది సమస్య అవుతుంది కదా అన్నాడు. అందువల్ల ఇప్పుడు అది మళ్ళీ మీరు ఎంటర్ అవుతుంది లీగల్ డొమైన్లోకి. నేను హైకోర్టు జడ్జిమెంట్ కూడా మొత్తం చూశాను. హైకోర్టే కాదు, మీకు 2022లో షారూఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది, గుజరాత్ హైకోర్టు తీర్పు ఉంది. గుజరాత్ హైకోర్టు షారూఖ్ ఖాన్ను రిలీఫ్ ఇచ్చింది. షారూఖ్ ఖాన్ పైన క్రిమినల్ కేసు, సేమ్ కల్పబుల్ హోమిసైడ్. అదేంటంటే వడోదర రైల్వే స్టేషన్లో ఆ సినిమా రైస్ అనుకుంటాను, ఆ సినిమా ప్రమోషన్ ఈవెంట్కి షారూఖ్ ఖాన్ వెళ్ళాడు. సో ఆ షారూఖ్ ఖాన్ వెళ్ళినప్పుడు అక్కడ స్టాంపీడ్ జరిగి కొంతమంది గాయాలై ఒక మనిషి చనిపోయాడు హార్ట్ అటాక్తోనే, ఆ తొక్కిసలాట వల్ల. ఆ కేసు పైన సేమ్ సెక్షన్స్ కల్పబుల్ హోమిసైడ్, అప్పుడు ఐపీసీ, ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత, తేడా అదే. సో ఆ కల్పబుల్ హోమిసైడ్, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్, ఇవన్నీ సేమ్ కేసులు ఉన్నాయి అప్పుడు కూడా కల్పబుల్ హోమిసైడ్. ఆ కేసుల పైన గుజరాత్ హైకోర్టు కొట్టేసింది షారూఖ్ ఖాన్ పైన క్రిమినల్ కేసు. దీన్ని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారూఖ్ ఖాన్ కేసు ఇది. సో జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారూఖ్ ఖాన్ కేసులో సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. ఆ సుప్రీంకోర్టు ఏ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేసిందో నిన్న హైకోర్టు సింగిల్ జడ్జి కూడా అదే అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ జడ్జిమెంటే బేస్. ఎందుకంటే అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి షారూఖ్ ఖాన్ కేసుని కోర్టు చేశారు. షారూఖ్ ఖాన్ అయితే బెయిల్ ఇవ్వడానికేమో అర్నబ్ గోస్వామి కేసును కోర్టు చేశారు లాయర్. ఎందుకంటే ఎవరికైనా కూడా రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ ఉంటుంది కదా అని. అందువల్ల ఇప్పుడు షారూఖ్ ఖాన్ కేసులోనైనా మీకు అల్లు అర్జున్ కేసులోనైనా క్వశ్చన్ అదే. నేను మొదటి నుంచి కూడా ఈ ఎపిసోడ్ జరిగినప్పటి నుంచి చెప్తున్నాను. క్వశ్చన్ ఏంటి, అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేసి వెళ్ళాడా, ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడా, అదే ప్రాతిపదిక అవుతుంది.
దీనిపైన ఎవరి వాదనలు వారికి ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఆస్తక్ ఇంటర్వ్యూలో ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళాడు అన్నారు. కానీ అల్లు అర్జున్ తరఫున లాయర్ హైకోర్టులో చెప్పేది మేము ఇన్ఫార్మ్ చేశాము, ఏసీపీ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది అన్నారు. నేను లైవ్ లాలో బార్ అండ్ బెంచ్లో చదివాను. ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది అని. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరఫున వాదన ఏంటంటే లోకల్ పోలీసు రావద్దు, వస్తే ఏదైనా ఇన్సిడెంట్ జరగచ్చని అల్లు అర్జున్కు తెలిపారు అని లోకల్ పోలీసు తెలిపారని ప్రభుత్వ వాదన. దాని కోర్టు అడిగింది లోకల్ పోలీస్ తెలిపిన డాక్యుమెంట్ ఏమైనా ఉందా కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని. ఇవన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు ఇది ఇంటరిమ్ బెయిలే కదా, తాత్కాలిక బెయిలే. ఫాస్ట్ పిటిషన్ అట్లే ఉంది, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఉంది, ఇవన్నీ బయటకు వస్తాయి. మనకు తేలాల్సింది నేను డే 1 చెప్తున్నాను. షారుఖ్ ఖాన్ అల్లు అర్జున్ గనక సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కానీ చెప్పకుండా అక్కడికి వెళ్తే, పోలీసులకు చెప్పకుండా వెళ్తే, సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ చెప్పినా పోలీసులకు చెప్పకపోతే ఖచ్చితంగా తప్పవుతుంది. అందులో ముఖ్యంగా అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకపోతే తప్పవుతుంది. అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేశాడా లేదా అనేదే తేలాలి. ఇందులో క్రిటికల్ క్వశ్చన్ అదే. అల్లు అర్జున్ ఇన్ఫార్మ్ చేయకుండా పోతే నేను భారత పౌరుణ్ణి ఎక్కడికైనా పోవచ్చు అనే ఆర్గ్యుమెంట్ నిలబడదు. ఎందుకంటే వేరే వాళ్ళు వేరు, అల్లు అర్జున్ వేరు కదా. అల్లు అర్జున్ వచ్చినప్పుడు వీళ్ళ జనం వస్తారు, తొక్కిలాట జరగచ్చు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగచ్చు. అందువల్ల సిటిజన్గా నీ పైన బాధ్యత ఉంటుంది. యూ కెనాట్ క్లెయిమ్ ఇమ్యూనిటీ ఫర్ దాట్. నేను పోతాను, నా ఇష్టం అంటే ఎట్లా? సో అందువల్ల జరగబోయే పరిణామాలకు కూడా దృష్టిలో ఉండాలి కదా. అందుకే దాన్ని ఏమంటారు, నాలెడ్జ్. అంటే ఈ ఘటన జరగవచ్చు అన్న నాలెడ్జ్ ఉంది అనేది కదా ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదన. ఇట్స్ కాల్డ్ ఇంగ్రీడియంట్ అంటారు దాన్ని. ఇది నాలెడ్జ్ ఉన్నది అని వాదన. దాన్నే హైకోర్టు అడిగింది, నాలెడ్జ్ ఎట్లుంది, ఇలా జరుగుతుందని అల్లు అర్జున్కి తెలుసా, షారుఖ్ ఖాన్ తెలుసా అని కోర్టు అడిగారు. ఇది లీగల్ డొమైన్లో ఉన్న అంశం. కానీ తెలియదా? ఎందుకు తెలియదు? తాను వెళ్తే వేళల జనం వస్తారు, రోడ్ షో లాగా జరిపితే ఇంకా ఎక్కువ స్టాంపీడ్ అవుతుంది, ఇది తెలుసు కదా, తెలియనిది ఎవరికి అని. సో అందువల్ల ఈ లీగల్ క్వశ్చన్స్ మళ్ళీ వేరే, అది పొలిటికల్ క్వశ్చన్స్, లీగల్ క్వశ్చన్స్. ఇప్పుడు కూడా ఏదో అల్లు అర్జున్ జైలుకి వెళ్తాడానికి కాదు, నా అంచనా ఏమీ కాదు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ కేసు ఉండగా, మీకు షారుఖ్ ఖాన్ కేసులో నిన్న అల్లు అర్జున్ తరఫున లాయర్ ఇంకోటి కూడా చెప్పాడు, షారుఖ్ ఖాన్ కేసులోనైనా ప్రొవకేషన్ ఉంది. ఎందుకంటే షారుఖ్ ఖాన్ టీషర్ట్స్ విసిరాడు జనం పైకి. సో ఆయన రైల్లో ప్రయాణం చేస్తూ జనం పైకి టీషర్ట్లు విసిరాడు. సో దానికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే రైల్లో ప్రయాణం చేసే హక్కు లేదా ఒక యాక్టర్కు? ఒక యాక్టర్ అయినంత మాత్రం రైల్లో ప్రయాణం చేయకూడదా? అల్టిమేట్గా ఆయనకు ఆ ప్రమోషనల్ ఈవెంట్కు రైల్వే స్టేషన్ నుంచి అనుమతి కూడా తీసుకున్నాడు కదా. అనుమతి తీసుకున్నప్పుడు వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. ఎక్కడో ఏదో జరిగితే వాళ్ళు జరుగుతుందని అందరి బాధ్యత, అందరి సెక్యూరిటీ షారుఖ్ ఖాన్ బాధ్యతనా? వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా ఇది. అక్కడ వచ్చిన వాళ్ళందరి బాధ్యత షారుఖ్ ఖాన్ పైన పెడితే ఎట్లా భద్రత బాధ్యత? ఆ భద్రత చూసుకునే వ్యవస్థలు ఉండాలి కదా అని అడిగారు. అందువల్ల షారుఖ్ ఖాన్ కేసుతో చదివితే మీకు జితేంద్ర మధుబాయ్ సోలంకి వర్సెస్ షారుఖ్ ఖాన్ కేసు సుప్రీంకోర్టులో, హైకోర్టులో వేరే సైటేషన్ ఉంది. సో ఈ కేసు చదివితే క్లియర్గా అర్థమవుతుంది ఈ అల్లు అర్జున్ పైన కూడా కేసు నిలబడదని. నేను నిన్న చెప్తున్నా, నాకు అంచనా, నాకున్న పరిమితమైన లీగల్ పరిజ్ఞానం, నేనేం లా ఎక్స్పర్ట్ కాదు. కానీ షారుఖ్ ఖాన్ జడ్జిమెంట్ చదివాక ఇది నిలబడుతుందని కాదు, ఈవెన్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా నిలబడతాను పెట్టాల్సిన అవసరం లేదు కదా. వాట్ హ్యాస్ టు హ్యాపెన్ కదా, జరగాల్సింది జరిగింది కదా. మీరు చెప్పినట్టు చెప్పాలంటే ఇంట్లో అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ పట్టుకెళ్లారు, కోర్టులో ప్రవేశపెట్టారు, చెంచలూరు జైలుకి తీసుకెళ్లారు, రిలీజ్ కావడానికి ఆలస్యం పట్టింది, బెయిల్ వచ్చాక. ఈ ప్రక్రియ అయితే జరిగిపోయింది కదా. ఒకవేళ అప్పుడు రకరకాల సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతమైన ఫిలిం ప్రపంచానికి పొలిటికల్ ప్రపంచం ప్రభావం చూపెట్టాలని కూడా చూపెట్టాలి, సరే అయిపోయింది కదా. సో అల్లు అర్జున్ను జైలుకు పంపించాలనే పగతో కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందని అనుకోను. అది కూడా అందుకే చెప్పాడు, నాకు సయాన బంధువు వాళ్ళ ఫాదర్ ఇలా. సో ఆయన కాంగ్రెస్ నాయకుడు, చిరంజీవి కూడా కాంగ్రెస్ నాయకుడు కూడా చెప్పాడు అనుకోండి, అది వేరే విషయం. సో అందువల్ల అల్టిమేట్లీ దిస్ విల్ నాట్ లీడ్ టు ఎనీథింగ్. కోర్టులో బహుశా కొట్టేస్తారు, ప్రాసెస్ అయితే ఉంటుంది. శిక్ష పడకపోవడానికే, కేసు కొట్టేయడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ కుటుంబం పడాల్సిన క్షోభ పడింది కదా సార్. నిన్న చూసాం ఒక ఎమోషనల్ సన్నివేశము. అల్లు అర్జున్ ఫ్యాన్స్, చిరంజీవి గారు, నాగబాబు గారు హుటాహుటిన అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం, విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని చిరంజీవి గారు అల్లు అరవింద్ గారిని పరామర్శించడం. అయితే ఏం చేద్దాం మరి, ఏం చేయాలి చెప్పండి. అయితే
అంటే ఏం చేయాలి చెప్పండి మీరు? కేసు పెట్టద్దా? కేసు పెట్టద్దు అని కదా సార్, మరి ఏం చేయాలి మీరే చెప్పండి. అంటే ఇంటెన్షనల్గా ఎవరో చేశారు ఏదైనా కేసు పెట్టి వాళ్ళు ఎవరు ఎందుకు చేశారో పక్క పెడదాం. ఒక పౌరుడిగా మనం ఏం చేద్దాం? ఏం కేసు పెట్టవద్దా? అల్లు అర్జున్ కుటుంబం చాలా పెద్ద కుటుంబం గనక, చిరంజీవి బాధపడతాడు గనక, నాగబాబు ఫీల్ అవుతాడు గనక, అల్లు అరవింద్ బాధపడతాడు గనక, పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతాడు కనుక కేసు పెట్టద్దంటారా చెప్పండి నాకు. కానీ చాలా సందర్భాలు సో ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, నిన్న సల్మాన్ ఖాన్ సంజయ్ దత్ల గురించి కూడా చెప్పాడు. ఫండమెంటల్ పాయింట్ మనము ఇందులో కేసు అనివార్యమవుతుంది. కేసే పెట్టకపోతే చాలా పెద్ద విమర్శ కూడా వస్తుంది. కేసు నిలబడుతుందా లేదా నేను నిన్న కూడా చెప్పాను. కల్పబుల్ హోమిసైడ్ అనేది చాలా పెద్ద కేసు. మరి ఆ స్థాయిలో సెక్షన్లు పెట్టాడు. ఎందుకంటే బహుశా షారుఖ్ ఖాన్ జడ్జిమెంట్ చూశాక ఆ సెక్షన్ పెడితే కొట్టేస్తారని పోలీసుకు తెలిసి ఉండాలి కదా. సహజంగా షారుఖ్ ఖాన్ జడ్జిమెంట్ నాగేశ్వర్ తెలిస్తే పోలీసులో తెలియకుండా ఉండదు కదా. 2017లో జరిగిన ఇన్సిడెంట్ 2022లో జడ్జిమెంట్ వచ్చింది. ఏప్రిల్లో గుజరాత్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో షారుఖ్ ఖాన్ కేసులో జడ్జిమెంట్ చూశాక కల్పబుల్ హోమిసైడ్ కేసు ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నేను కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడినా అది కాస్త ఎగ్జాగరేటెడ్ సెక్షన్ లాగా కనబడుతుంది అని. ఎందుకంటే ఆ ఎగ్జాగరేటెడ్ సెక్షన్ కొద్ది హయ్యర్ సెక్షన్ పెట్టకపోతే ఇంకో విమర్శ కూడా రావచ్చు. ఏది అల్లు అర్జున్ను వదిలేస్టార్ కేసు ఇలాంటి లైటర్ కేసు పెట్టారు వీళ్ళు అని అటువైపు కూడా ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు. ప్రభుత్వం ఏం చేసినా ఎటువైపు అంటే అటువైపు ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, అరవింద్ వీరి క్షోభ గురించి మాట్లాడారే. ఆ చనిపోయిన తల్లి రేవతి భర్త క్షోభ గురించి ఎందుకు మీరు మాట్లాడరు? రేవతి కుటుంబ క్షోభ కాదా? రేవంత్ కన్న తల్లిదండ్రుల క్షోభ లేదా? వాళ్ళ అక్క చెల్లెలు లేదా? ఆ బిడ్డ పాపం 9 సంవత్సరాల బిడ్డ క్షోభ లేదా? అంటే చట్టం వారికి వర్తించదా? పెద్దవాళ్ళ ఇళ్లలో ఆవేదన ఉంటేనే ఆవేదన, పేదవాడి ఇళ్లలో ఆవేదన కాదా అనే ప్రశ్న కూడా ఉంది. కానీ రేవతి భర్త భాస్కర్ కూడా నిన్న రియాక్ట్ అయ్యారు సార్. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత మా పిల్లలు సినిమా చూస్తా అంటే తీసుకెళ్లాను, అల్లు అర్జున్ వస్తారని మాకు తెలియదు, జరిగిన తొక్కిసలాటలో ఆయన తప్పు లేదు, ఆయన్ను ఇవాళ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు కూడా చెప్పలేదు, సోషల్ మీడియాలో చూసే ఆ విషయం తెలుసుకున్నా, నేను ఆ కేసు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అప్పుడు ఆ కేసు పెట్టిందే అదే సమస్య. అప్పుడు భాస్కర్ ఎవరైనా కానీ భాస్కర్ రేవతిని కోల్పోయిన భాస్కర్ మా వ్యాఖ్యల పైన మనం ఎక్కువ తక్కువ వ్యాఖ్యానించకూడదు. వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ హ్యూమన్ యాంగిల్. పాపం తన కుటుంబ సభ్యురాల్ని కోల్పోయారు. అందులో జీవిత భాగస్వామి కోల్పోవడం మామూలు విషయం కాదు. అందులో కొడుకు ఉన్నాడు. లెట్ us రెస్పెక్ట్ ది సెంటిమెంట్. ఆయన వ్యాఖ్యల్ని మనము గౌరవిద్దాం. కానీ లీగల్గా ఇది అప్పుడు ఆ కేసు అతను విడ్రా చేసుకుంటే కేసు పోతుందని అనుకోదు సార్. అసలు కేసుకు దానికి సంబంధం లేదు. ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. సో వి రెస్పెక్ట్ హిమ్. సో ఆయన కానీ బట్ కేస్ విల్ నాట్ గో విత్ దాట్. సో ఎందుకంటే ఇది ఇద్దరు ఇండివిజువల్ మధ్యలో ఆస్తి పంచాయతీ కాదు కదా. దెర్ ఇస్ ఎ క్రైమ్ దేర్. ఒక మనిషి అందువల్ల ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఎలా జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగిన మాట నిజం, దీనికి ఎవరు బాధ్యుడు? ఇది అల్లు అర్జున్ బాధ్యులు అవుతారా లేరా అనేది అంశం తప్ప ఒక్కటి మాత్రం నిజం. ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల ఒక మంచి జరుగుతోంది. ఇక ముందు సినిమా వాళ్ళు ఏదైనా ఈవెంట్లు పెట్టేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకుని పెడతారు. ఆ మేరకు ప్రజలకు మంచిదంట నేను సమాజంలో ఏదో ఒక అవుట్కమ్ అయితే. సో అందువల్ల మనకు దీనికి అందుకే ఎవరికి తోచిన ఇంటర్ప్రిటేషన్లో వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. కానీ లా ప్రాసెస్ అయితే అనివార్యం. అది అల్లు అర్జున్ అయినా ఇంకెవరైనా లీగల్ ప్రాసెస్ అయితే అనుభవించాల్సిందే కదా. దాంతో ఈ కేసు నిలబడుతుందా, ఆ సెక్షన్లు పెట్టవచ్చా, లేదంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ ఈ నిర్లక్ష్యం. ఇప్పుడు అది కూడా నీకు షారుఖ్ ఖాన్ కేసులో ఉంది, క్రిమినల్ నెగ్లిజెన్స్ నిర్లక్ష్యం అని. ఇందులో షారుఖ్ ఖాన్ నిర్లక్ష్యం ఏముందని కూడా సుప్రీంకోర్టు అడిగింది. అందుకే నేను అనేది షారుఖ్ ఖాన్ కేసు చూశాక ఈ కేసు నిలబడుతుంది అని నేను అనుకోవడం లేదు అని. కానీ ఈ మేరకు ప్రాసెస్ అయితే అనివార్యం కదా. ఒక మనిషి చనిపోయి ఒక బిడ్డ కోమాలో ఉన్నప్పుడు ఏ కేసు లేదు అంటే కూడా సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. ఓహో పెద్దవాడు నేరం చేస్తే ఏమీ కాదు, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తారు, చట్టం పెద్దవాళ్ళ చుట్టం అనే అభిప్రాయం కలిగితే చట్టం పైన పౌరుడి విశ్వాసం కూడా పోతుంది. చట్టం పైన పౌరుడి విశ్వాసం పోవడం కూడా మంచిది కాదు కదా. సో అందువల్ల అల్టిమేట్గా ఈ కేసు పెట్టడం పట్ల నేను తప్పు పట్టడం లేదు.
కానీ అల్లు అర్జున్ ప్రత్యక్ష ప్రమేయం ఉందా అనే అంశం పైన మాత్రం షారుఖ్ ఖాన్ కేసు చూశాక అల్లు అర్జున్కి ఏదో అవుతుందని అయితే నేను అనుకోను. రామ్ గోపాల్ వర్మ లాంటి కొంతమందికి వచ్చిన డౌట్ సార్, ఆయన ఒక 4 క్వశ్చన్స్ అందించారు. ఈ కేసు గురించి సంబంధిత అధికారులకు 4 ప్రశ్నలు అని చెప్పి, పుష్కరాలు బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో తోపులాటలు భక్తులు పోతే దేవుళ్లను అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవరైనా చనిపోతే రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎవరైనా చనిపోతే హీరోయిన్లను అరెస్ట్ చేస్తారా? భద్రతా ఏర్పాట్లు పోలీసులు ఆర్గనైజర్లు తప్ప ఫిలిం హీరోలు ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? అంటే అది ఆ క్వశ్చన్లో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, అందుకే నేను అడుగుతున్నా, మొదటి క్వశ్చన్ చెప్పి వెళ్ళారా లేదా, ఇప్పుడు అనుమతి తీసుకొని వెళ్ళాడా లేదా అన్నది పాయింట్ అవుతుంది కదా. ఇక్కడ అల్టిమేట్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అనుమతి లేదు అని మాట్లాడారు. పోలీసులు కూడా అనుమతి లేదంటున్నారు, వద్దని చెప్పినా వెళ్ళారని. సో అల్లు అర్జున్ తరఫున లాయర్లో మాకు అనుమతి ఉంది అంటున్నారు. తేలాల్సింది అదే. మీకు నిజమే, ఇప్పుడు ఒక ఈవెంట్ జరుపుతారు, అనుమతి లేకుండా ఈవెంట్ జరిపితే యాక్సెప్ట్ చేస్తారా అని నిన్న రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూలో అది కూడా అన్నాడు. ప్రొటెస్ట్లు జరుగుతున్నాయంటే ఎవరైనా ప్రొటెస్ట్ చేసుకోవచ్చు, అది కూడా అనుమతి లేకుండా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు కూడా జైలు పంపుతాం అన్నాడు నిన్న. సో అందువల్ల ప్రొటెస్ట్ మీకు ఈవెన్ ఫిలిం రిలీజ్ అయినా, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అన్న దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. ఆయన పుష్కరాలతో మొదలుపెట్టాడు. అంటే దేవుళ్ళు ఆర్గనైజ్ చేయరు కదా ఈవెంట్లు మనుషులు కదా ఆర్గనైజ్ చేసేది. అక్కడ ఈ చంద్రబాబు నాయుడు వెళ్ళినందుకు, ఆ చంద్రబాబు నాయుడు షూటింగ్ వల్లనే పుష్కరాల్లో తొక్కులాడు. మరి చంద్రబాబు నాయుడు మీద బాధ్యత లేదా? చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించకుండా కాస్త జాగ్రత్త పడ్డాడు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో అయి ఉంటుంది. బట్ అది డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు కదా భద్రత ఏర్పాటు చూసేది. చంద్రబాబు నాయుడు ఇన్ఫార్మ్ చేయకుండా పుష్కరాలకు పోతే మాత్రం తప్పే అది కూడా. కానీ చంద్రబాబు నాయుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పుష్కరాలకు పోయి ఉండడు కదా. సో ఒక ముఖ్యమంత్రి ఒక ప్లేస్కి వెళ్తే అవసరమైన భద్రత చూడాల్సింది అధికారులు అవుతారు తప్ప ముఖ్యమంత్రి కాదు కదా. అందువల్ల మీకు ఫండమెంటల్ ప్రిన్సిపల్, ముఖ్యమంత్రి కూడా ఎవరు చెప్పకుండా రోడ్డు మీదకి వచ్చేసింది అనుకోండి, తన బాడీగార్డ్లకు పర్సనల్ సెక్యూరిటీ కూడా చెప్పకుండా ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి కూడా అవుతుంది. అది నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది, రాకుండా ఎట్లయితుంది? సో అందువల్ల మనం ప్రతిదానికి ఆయా సందర్భాన్ని బట్టి కేసులను అందుకే ఇప్పుడు అల్టిమేట్గా నిలబడతా లేదా కోర్టులో తేలుతుంది. కానీ దీనికి అన్డ్యూగా మనము కంక్లూజన్లు తీసి దీని వెనకాల ఇది ఉంది అది ఉంది అని ఇంటర్ప్రిటేషన్లు తీయడం అనేది మాత్రం కొంత అసహజంగా కనబడుతుంది. మ్యాక్సిమం అయితే 2 కారణాలు అయి ఉండాలి. ఒకటి, సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోకూడదు. చట్టం ముందు అందరూ సమానులే, మేము పెద్దవాళ్ళనైతే ముట్టుకోము అనే భావన పోకూడదు. అందులో ఒక మహిళ చనిపోయి ఓ బిడ్డ కోమాలా ఉండగా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా. సో అనేటువంటిది ఒక యాంగిల్ అయి ఉంటుంది ప్రభుత్వం అనేది. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆ భావన ఉంది. రెండవ యాంగిల్, ఒకవేళ అయితే ఇప్పుడు ఈ సక్సెస్ షో నిన్న రేవంత్ రెడ్డి రాహుల్ కనోకి ఇంటర్వ్యూ చూస్తే పొలిటికల్ పవర్ వర్సెస్ ఫిలిం పవర్ అతిగా భావించుకుంటోంది, ఊహించుకుంటోంది. అని ఫిలిం పవర్ షుడ్ బి షోన్ ఇట్స్ ప్లేస్, తన ప్లేస్ చూపెట్టాలి పొలిటికల్ పవర్ అనే డైమెన్షన్ ఏమైనా ఉందా అనేది ఒక పాసిబిలిటీ. ఇక మిగతా ఏవి పాసిబిలిటీస్ అనుకోను. చంద్రబాబు నాయుడు చేయించాడనో, సోనియా గాంధీ చేయించింది, పవన్ కళ్యాణ్ చేయించాడు, ప్రశాంత్ కిషోర్, ఇవన్నీ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళకి పైత్యం ఎక్కడ దాకా పోయింది ఇంతకుముందు చెప్పాను కదా. హిందూయిజాన్ని ఓన్ చేసుకున్న ఎవరిని వదలదు సోనియా గాంధీ అని చెప్పి అక్కడి దాకా వెళ్ళి ఆయన సిద్ధాంతాలు చెప్తే ఏమైనా అర్థం ఉంటుందా దీంట్లో? రైట్ సార్. ఈ అల్లు అర్జున్ అరెస్ట్ మీద బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ 2 పార్టీల వెర్షన్ ఒకే రకంగా ఉంది సార్. ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తూ ఉన్నారని కిషన్ రెడ్డి అంటే, కాంగ్రెస్ ది పబ్లిసిటీ స్టంట్ అని చెప్పి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కామెంట్ చేశారు. ప్రభుత్వ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అంటూ కేంద్ర మంత్రి కామెంట్ చేసిన పరిస్థితి. అండ్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే. అరెస్ట్ ఆఫ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ ఈజ్ ద పెనాకిల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ద రూలర్స్. Treating Allu Arjun Garu as a common criminal is uncalled for, especially for something he is not directly responsible. Going by the same perverse logic, Revanth Reddy should be arrested for causing the death of 2 innocent people who died in Hyderabad because of the fear psychosis caused by Hydra.
మరి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి కదా, ఇద్దరు చనిపోయారు, బాధ్యత ఆయన వహించాలి కదా. ఇంటర్మీడియట్ పరీక్షలు పెట్టినందుకు పరీక్షల ఒత్తిడితో ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకుంటే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కూడా అరెస్ట్ చేయాలి. ఇలా పరీక్షలు పెట్టడం వల్ల అయింది కదా, అంటే ఏమైనా అర్థం ఉంటుందా చెప్పండి నాకు. సో ఫండమెంటల్ పాయింట్, ఆయన డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ కాదు అల్లు అర్జున్. ఇది ఒక వాదన, ఇది అల్లు అర్జున్ తరఫు లాయర్లు కూడా ఇదే వాదన. అది అవునా కాదా కోర్టులో తేలుతుంది. ఆయన సమాచారం ఇవ్వలేదు గనక బాధ్యుడు అనేది పోలీస్ వర్షన్, సమాచారం ఇచ్చాము అందువల్ల బాధ్యుడు కాదు అనేది అల్లు అర్జున్ వర్షన్. ఈ రెండింటిలో తేలాల్సిన అంశం అదే అని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను మీకు. ఇక రెండవది, అల్లు అర్జున్ అవార్డు విన్నర్ కదా అనేది ఆధారంగా ఉంటే మరి జానీ మాస్టర్ దాన్ని కూడా కొంతమంది కంపేర్ చేస్తున్నారు. ఆయన కూడా నేషనల్ అవార్డు విన్నర్, కానీ ఆ కేసు ఈ కేసు ఒకటి కాదు. జానీ మాస్టర్ కేసు పెన్నమో కేసు ఒక అత్యాచారం సంబంధించిన కేసు, అందువల్ల ప్రతి కేసును లింక్ చేయకూడదు మనం. అల్లు అర్జున్ పైన కేసు వేరు, దాని మీదకి పోలికే లేదు. అది కల్పబుల్ హోమిసైడో ఇలాంటి కేసు కాదు కదా, అది క్లియర్ కేసు ఆఫ్ సీరియస్ క్రైమ్, అది అగ్రవేటెడ్ క్రైమ్ అది. సో అందువల్ల అది ఒకదానికి దీనికి లింక్ చేయలేం. అయినా దానిపైన కూడా కేటీఆర్ పైన కూడా ట్రోలింగ్ నడుస్తున్నది. నేషనల్ అవార్డు విన్నర్ అయితే పల్లెక్కులో ఊరేగిస్తూ బొయ్యిలు మోస్తూ తీసుకురావాలా పోలీస్ స్టేషన్ కానీ. అందువల్ల స్వేచ్ఛాయుత ప్రపంచంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తీసుకుంటారు. అయితే డెఫినెట్గా నేను నిన్న కూడా మాట్లాడుతూ చెప్పాను, అల్లు అర్జున్ నన్ను డ్రెస్ కూడా మార్చుకొని ఇవ్వలేదు, ఇది తప్పే కదా. ఎందుకంటే అల్లు అర్జున్ ఏం తీవ్రవాది కాదు, అల్లు అర్జున్ సంఘ విద్రోహ శక్తి కాదు, అల్లు అర్జున్ చట్టం నుంచి తప్పించుకొని పారిపోయే అవకాశం లేదు. ఎందుకు కూడా గివెన్ టైం ఎస్ పోలీస్ వీళ్ళు వెయిట్ అండి, మేము వరండాలో వెయిట్ చేస్తాం, బయట వెయిట్ చేస్తాం, టేక్ యూర్ ఓన్ టైం అండి, హ్యావ్ ఎవ్రీథింగ్ రెడీ అని చెప్పి వారి దగ్గర వెయిట్ చేసి అరెస్ట్ చేస్తే తప్పేంటి. మిమ్మల్ని అరెస్ట్ అయిపోతూ ఉన్నాం అంటే అల్లు అరవింద్ గారే కార్లో కూర్చోబెట్టుకుని చక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు సార్. అంటే అది పోలీసు వాళ్ళకు వాళ్ళ వ్యవహారం, పోలీసు వ్యవహరించే తీరుకు కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది. సో మీరు పోలీసు రిక్వెస్ట్ చేయరు కదా. కేసు పెట్టాక నేను అనే పాయింట్ ఏంటంటే, ఒక కామన్ క్రిమినల్, ఇప్పుడు ఒక మర్డర్ చేసిన క్రిమినల్ వేరు, ఒక అత్యాచారం చేసిన క్రిమినల్ వేరు. అందువల్ల ఆ క్రిమినల్స్తో ఇదే రకంగా వివరించమని ఎవరు చెప్పరు. ఇప్పుడు ఉదాహరణకు మర్డర్ చేసిన క్రిమినల్ అరెస్ట్ చేస్తాను పోలీసులు వెళ్తారు, బయట కూర్చొని మీరు ఇంకా ఏదైనా ఉంటే పూర్తి చేసుకొని రండి అన్నారు. సో అక్కడ కామన్ క్రిమినల్ వివరించే తీరు ఉంటుంది. అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఆయన ఏం తప్పు చేశాడో లేదో ఇప్పుడైతే ఇంకా ఎస్టాబ్లిష్ కాలే. ఒకవేళ ఎస్టాబ్లిష్ అయినా కూడా ఇట్ కాంట్ బి సచ్ ఎ క్రైమ్. అది ఇండైరెక్ట్గా కావాలని ఒక వ్యక్తి మరణానికి దోహదం చేసింది కాదు కదా. జరిగిన ఇన్సిడెంట్ ఆయన నిర్లక్ష్యం వల్ల జరిగిందని మ్యాక్సిమం అయితే ఎస్టాబ్లిష్ అవుతుందేమో, కానీ ఆయన కావాలని ఆ నేరానికి పాల్పడ్డాడనేది ఇంపాసిబుల్, ఎస్టాబ్లిష్ కాదు. ఆ నిర్లక్ష్యం వల్ల అయిందా లేదా అనేది తెలియదు మనకు, ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా. అందువల్ల దే కూడా గివెన్ టైం. ఏముంది అందులో అరెస్ట్ చేసినప్పుడు హాఫ్ అన్ అవర్ వేడి బెడ్రూమ్లో పోయి అరెస్ట్ చేయాలని అవసరం అయితే లేదు. దీనిపైన హైదరాబాద్ పోలీస్ వర్షన్ అయితే రాలే, నేనైతే గమనించలేదు. హైదరాబాద్ పోలీస్ మరి ఈ వర్షన్ పైన ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే దే కూడా హ్యాండిల్ ఇట్ అ మోర్ డీసెంట్ వే కదా, అది అవసరం లేదు కదా. తర్వాత అంత జనాదరణ కలిగినటువంటి వ్యక్తి పట్ల వ్యవహరించేటప్పుడు పోలీస్ ఇంకో యాంగిల్ కూడా చూడాలి. ఇష్టమైనటువంటి వ్యవహరిస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అవుతుంది. చాలా మందికి డౌట్ రావడానికి మెయిన్ కారణం ఇదే సార్. ఇంతకు ముందు నేను చెప్పాను కదా సార్ ప్రొసీజర్ అంతా, బట్ స్టార్టింగ్ లోనే వాళ్ళు అంటే మీరు ఇంతకుముందు చెప్పింది వేరు, ఇంతకుముందు చెప్పిన దాంట్లో బెడ్రూమ్ లోకి వెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పలేదు. అదే అరెస్ట్ చేసిన తీరు చూసి మొత్తం అంతా డౌట్ వచ్చింది. అరెస్ట్ చేసిన మీరు అన్న సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్, అరెస్ట్, పోలీస్ స్టేషన్, కోర్టు, చెంచల్ కూడా ఆ ప్రాసెస్ ఇది అనివార్యం. కానీ అరెస్ట్ చేసిన తీరు, బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారన్నది అల్లు అర్జున్ అన్నట్లు మీడియాలో కూడా చూశాను. అందువల్ల అది తప్పు, అది ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. వీ హావ్ నో రైట్ టు ఎంటర్ ద బెడ్రూమ్, ప్రైవసీ కదా ఇంట్లో ఇల్లు అనేది. ఇప్పుడు ఈజ్ ఓన్లీ అక్యూజ్, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, కన్విక్టెడ్ కాదు, అక్యూజ్డ్. తర్వాత ఆయన అబ్స్కాండింగ్ కాదు, చట్టానికి అందుబాటులో ఉంటాడు. సో అందువల్ల మీరు ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఇంట్లోకి వెళ్ళి, ఆయన అనుమతి లేకుండా ఇంట్లోకి వెళ్ళి పోలీస్ అయినంత మాత్రాన బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేసే అధికారం మీకు ఎవరు ఇవ్వలేదు. అందులో ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. కనీసం డ్రెస్ మార్చుకొని. సో అందువల్ల మీకు నేను అదే అంటున్నాను కదా, దే కెన్ సిట్ ఇన్ ద వరండాలో కూర్చోవచ్చు, బయట నిలబడచ్చు. సో సార్ టేక్ యువర్ ఓన్ టైమ్, వీల్ అరెస్ట్, వీఆర్ కమ్ టు అరెస్ట్ యూ. మీరు యూ టేక్ వాళ్ళు అరెస్ట్ ప్రతిఘటిస్తే వేరు. సో అయితే ఒక్క పోలీస్ పర్సన్ ఒకటి రావచ్చు,
మేము సమయం ఎక్కువిస్తే ఈ లోపల అభిమానులు మీద పడే ప్రమాదం ఉంటుంది, అది మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది అనొచ్చు. దానికి కూడా మెథడ్ ఉంటుంది. మీరు వీలైనంత త్వరగా బయటకు రండి, ఎందుకంటే ఆల్రెడీ ఈ న్యూస్ మీరు మీ అభిమానులు వచ్చి పెద్ద ఇష్యూ కావచ్చు, అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. దయచేసి మీరు దయచేసి అనాల్సిన అవసరం కూడా లేదు. పోనీ కావాలనుకుంటే మీరు బయలుదేరండి అనొచ్చు. డ్రెస్ మార్చుకోవడానికి ఎన్ని గంటలు పట్టాం కదా. సో అందువల్ల ఆ రకంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. అందువల్ల అది క్వశ్చన్. అలాగే కల్పబుల్ హోమిసైడ్ అనే కేసు ఆ స్థాయిలో కేసు పెట్టడం ఏంటి అనేది కూడా నేను నిన్న కూడా మాట్లాడాను. ఎందుకంటే షారూఖ్ ఖాన్ జడ్జిమెంట్ చూశాక అది నిలబడదని కూడా అది అర్థమైపోతుంది కదా. అందువల్ల కేసు ఆ మేరకు ఉన్నాయి కనుకనే ఇంత చర్చ జరుగుతుంది కదా, లేకపోతే ఇంత చర్చ జరుగుతుంది రొటీన్గా అయితే. రైట్ సార్. అల్లు అర్జున్ అరెస్టు, బెయిల్, రిమాండ్ వీటన్నిటి నేపథ్యంలో చాలామందికి ఉన్న ప్రశ్నలు సందేహాలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ధన్యవాదాలు సార్. కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు సార్. ఆయన చెప్తోంది ఒకటే, నాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. రేవతి కుటుంబానికి ఇప్పటికే సహాయం చేశాను, అది పోడ్చలేనిది. బట్ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా అండగా ఉంటాను అని చెప్పి గత 20 ఏళ్లుగా తను ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ షో ప్రీమియర్ షో థియేటర్కి వెళ్ళి చూస్తూ ఉంటాను. బట్ ఫస్ట్ టైం ఇలాంటి ఎక్స్పీరియన్స్ దురదృష్టకరం, ఇదంతా ఈ రకంగా అవ్వడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు అని చెప్పి మాట్లాడారు సార్. మీడియా మిత్రులు కొన్ని లీగల్ అంశాలను ప్రస్తావించబోతే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ప్రస్తుతానికి నేను మాట్లాడాను అని చెప్పి ఆయన చెప్పిన పాయింట్ సార్. అంటే అల్లు అర్జున్ చెప్పిన రైట్ కదా. ఇప్పుడు కావాలని ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఆయనకు అలాంటి అనుభవం లేదు, కావాలని ఎవరు చెయ్యరు. తన పవర్ చూపెట్టుకోవడానికి చేశాడు. ఇవన్నీ అర్థం లేని ఆర్గ్యుమెంట్స్. డెఫినెట్గా అల్లు అర్జున్ ఇంటెన్షనల్ కాదు, క్రిమినల్ ఇంటెంట్ అసలే లేదు. ఇంటెన్షనే కాదంటే క్రిమినల్ ఇంటెంట్ అసలే లేదు మీకు. అందువల్ల ఆ ఇన్సిడెంట్ జరగడానికి అల్లు అర్జున్ కారణము అని ప్రత్యక్షంగా ఎస్టాబ్లిష్ చేయలేము. అందులో ఉన్న ఫండమెంటల్ పాయింట్ ఒకటి, కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది. తీసుకున్నారా లేదా? అందులో నిర్లక్ష్యం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇలాంటివి ఘటనలు జరగలేదు కనుక జరగవనుకోవడానికి వీలు లేదు. అందువల్ల ఆ రకమైన డిజాస్టర్ ప్రిపేర్నెస్ అంటారు. సో ఇలాంటి ఒకవే అల్లు అర్జున్ జరగకపోవచ్చు, కానీ దేశంలో చాలా చోట్ల జరిగాయి కనుక దే కూడా టేకన్ ప్రికాషన్. ఆ ప్రికాషన్ తీసుకున్నాము అని అల్లు అర్జున్ తరఫున వాళ్ళ వాదన, మేము అనుమతులు తీసుకున్నాము అని. అల్లు అర్జున్ ప్రభుత్వ వాదన మేము వద్దన్నామని. అది లాస్ట్ కోర్టులో తెలుస్తుంది. రైట్ సార్. ఒకసారి అల్లు అర్జున్ మాట్లాడారు కొద్దిసేపటి క్రితం మీడియాతో. ఒకసారి Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident. That is totally unintentional. Went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened, and it's purely out of my personal control, and I've been doing that for the last 20 years. Last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss or death of a person, but in whatever possible way I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए अंदर के प्रति ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. పాన్ ఇండియా స్టార్ కదా, మొత్తం పీటీఐ, ఏఎన్ఐ, మొత్తం నేషనల్ మీడియా అంతా ఈజ్ పాన్ ఇండియన్ స్టార్ కదా. పాన్ ఇండియన్ స్టార్. పుష్ప 2 సక్సెస్, పుష్ప 2 క్రియేట్ చేసిన బాక్స్ ఆఫీస్ రికార్డులు 1000 crore దాటిపోయింది. సో ఫస్ట్ డేనే 290 crores ఎంతో కలెక్షన్. సో ఇట్స్ సెన్సేషన్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెన్సేషన్.
వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ సమయంలో ఈ ఘటన జరగడం వల్ల దాని పూర్తి ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఈవెన్ అల్లు అర్జున్ కూడా చెప్పాడు అది, తాను ఏదో ఇంటర్వ్యూలో చెప్పి చూశాను. సెలబ్రేషన్లో కూడా సహజంగా ఇది ఇన్సిడెంట్ జరిగితే మనకెట్లా ఆవేదన ఉంటుందో అల్లు అర్జున్ కూడా అదే ఆవేదన ఉంటాడు. సో ఆయన కూడా ఆ ఇన్సిడెంట్ పట్ల బాధ ఉంటుంది, మనకన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తనతో లింక్ అయి ఉండడం వల్ల. ఇప్పుడు తనతో లింక్ కానప్పుడే మన బాధ ఉంటుంది, అందులో తనతో లింక్ అయి ఉన్నప్పుడు అంటే ఆ ఘటనకు తనతో తాను వెళ్ళడానికి కూడా ఒక రకమైన రిలేషన్ ఉన్నప్పుడు ఇంకెక్కువ బాధ ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది. సో అందుకే మనది ఈ యాంగిల్ పైన మనం ఎటు ఎక్స్ట్రీమ్ కంక్లూజన్ రాకూడదు. రకరకాల కంక్లూజన్లకు వచ్చి గందరగోళం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఎంత నిజమో అంతే చూడాలి.